బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఒక వినూత్నమైన నిర్ణయం తీసుకున్నారు. తనను నమ్మి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలనుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఒక కరపత్రాన్ని విడుదల చేశారు. అందులో అన్నదాన కార్యక్రమాలు, పేదలకు చీరలు, వివాహాలకు బియ్యం, ఆర్థిక సాయం, నేత్ర వైద్య శిబిరం, విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు, దివ్యాంగులకు వీల్చైర్లు, నీటి సమస్యను పరిష్కరించడం, జీవనోపాధికి టిఫిన్ బండ్లు, ఇస్త్రీ బండ్లు, పేదల వైద్యం కోసం ఎల్ఓసీలు, 8 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ముస్లిం సోదరుల కోసం బక్రీద్ వేడుకల్లాంటి కార్యక్రమాలు ఒక్క జూన్ నెలలోనే తాను చేసినట్లుగా ఈ కరపత్రం ద్వారా ప్రజలకు తెలియజేశారు. చాలామంది ఎమ్మెల్యేలు అసలు నియోజకవర్గాల్లో ఉంటున్నారో లేదో తెలియని పరిస్థితుల్లో ప్రజలకు తాను ఏం చేశాను అనే విషయాన్ని ప్రతి నెల ఒక ప్రోగ్రెస్ రిపోర్టులా వివరించడం అనే ఒక కొత్త ఒరవడికి ఆయన శ్రీకారం చుట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇలాగే మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ప్రజల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. వాస్తవానికి ఈ సేవా కార్యక్రమాలు ఆయనకి కొత్తవేమీ కాదు. తన సొంత ఊరిని అనేక రకాలుగా అభివృద్ధి చేయడంతో పాటు ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేశారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు పొన్నవరం గ్రామాన్ని దత్తత తీసుకొని అనేక మౌలిక సదుపాయాలను కూడా కల్పించారు. ఎలాంటి ప్రచార ఆర్భాటాలకు పోకుండా అభివృద్ధి కార్యక్రమాలతో నెంబర్ 1 ఎమ్మెల్యేగా నిలుస్తూ బీజేపీ అధిష్టానం దగ్గర మంచి పేరు గడిస్తున్నారు.